Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 50. My dear friends, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ తెలుగు వాక్యాలను చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పుడు చూద్దాం. నేను నిర్ణయించుకున్నాను, నేను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, నేను ఎలాగైనా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, నేను ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, నేను 3 నెలల్లో ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, నేను కేవలం 3 నెలల్లో ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. సో ఈ తెలుగు వాక్యాలను ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో జాగ్రత్తగా చూడండి. నేను నిర్ణయించుకున్నాను, నిర్ణయించుకొనుట అంటే ఇంగ్లీష్లో డిసైడింగ్ అంటారు. ఇక్కడ నేను నిర్ణయం చేసుకున్నాను కాబట్టి ఐ డిసైడెడ్ అని చెప్పచ్చు. నేను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, ఐ డిసైడెడ్ టు లెర్న్. టు లెర్న్ అంటే నేర్చుకోవాలని, ఐ డిసైడెడ్ టు లెర్న్. నేను ఎలాగైనా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, ఎలాగైనా అంటే ఇంగ్లీష్లో అట్ ఎనీ కాస్ట్ అని చెప్పండి, అట్ ఎనీ కాస్ట్. నేను ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, ఐ డిసైడెడ్ టు లెర్న్ అట్ ఎనీ కాస్ట్. ఐ డిసైడెడ్ టు లెర్న్ అట్ ఎనీ కాస్ట్ అంటే ఎలాగైనా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, ఇంగ్లీష్ నేర్చుకోవాలని, ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్. ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్. నేను ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్. నేను 3 నెలల్లో ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, 3 నెలల్లో ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్ విత్ ఇన్ 3 months. విత్ ఇన్ 3 months అంటే 3 నెలల్లోపు అని. ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్ విత్ ఇన్ 3 months. నేను కేవలం 3 నెలల్లో ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, కేవలం 3 నెలల్లో ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్ విత్ ఇన్ ఓన్లీ 3 months. విత్ ఇన్ ఓన్లీ అంటే కేవలం 3 నెలల్లో. 3 నెలల్లో అంటే విత్ ఇన్ 3 months, కేవలం 3 నెలల్లో అంటే విత్ ఇన్ ఓన్లీ 3 months అని చెప్పాలి. సో నేను కేవలం 3 నెలల్లో ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను అంటే ఇంగ్లీష్లో ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్ విత్ ఇన్ ఓన్లీ 3 months. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మరొక్కసారి చూద్దాం. నేను నిర్ణయించుకున్నాను, ఐ డిసైడెడ్. నేను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, ఐ డిసైడెడ్ టు లెర్న్. నేను ఎలాగైనా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, ఐ డిసైడెడ్ టు లెర్న్ అట్ ఎనీ కాస్ట్. నేను ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్. నేను 3 నెలల్లో ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్ విత్ ఇన్ 3 months. నేను కేవలం 3 నెలల్లో ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్ విత్ ఇన్ ఓన్లీ 3 months. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇలాగే బబుల్ గమ్ మెథడ్ ఉపయోగించి మనకు నచ్చినటువంటి, ఇష్టం ఉన్నటువంటి, తెలిసినటువంటి ఎన్నో రకాల పదాలను మధ్య మధ్యలో చేరుస్తూ ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యం వరకు ఎన్ని వాక్యాలైనా ఈజీగా, సులభంగా మనం అనర్గళంగా కూడా మాట్లాడుకోగలుగుతాం. సో ఎవరైతే చక్కగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్లకు మాత్రమే ఇది సాధ్యం. అర్థమైందా ఫ్రెండ్స్? సో ప్రాక్టీస్ మేక్స్ ఎనీవన్ పర్ఫెక్ట్. ఎవరినైనా పర్ఫెక్ట్ చేసేది ప్రాక్టీస్ మాత్రమేనండి. ఎవరైనా సరే ప్రాక్టీస్ చేయండి. చక్కగా మీరు కూడా ఎన్నో రకాల వాక్యాలను అతి సులభతరంగా, చిన్న వాక్యం కావచ్చు, పెద్ద వాక్యం కావచ్చు, అనర్గళంగా మాట్లాడగలుగుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.